రుద్రాయ భవ రుద్రాయ భీమ రుద్రాయ అతల రుద్రాయ. ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ నమస్తే అండి. మునగాల శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. ఇవాళ ఈ తిరుమల ఎపిసోడ్ గురించి మాట్లాడడానికని చెప్పి శివశక్తి నుంచి కళ్యాణ్ గారిని పిలిచాను. నమస్కారం కళ్యాణ్ గారు. నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్. సో ఇవాళ అసలు తిరుమలలో ఏం జరిగింది ఏమిటి అని మనకి కళ్యాణ్ గారు చెప్తారు. ఎందుకంటే ఆయన దాన్ని ఇంకా క్లోజ్ క్వార్టర్స్ నుంచి అబ్జర్వ్ చేశారు. అట్లాగే లలిత్ కుమార్ గారు కూడా చాలా సన్నిహితంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలిసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా చేశారు. అన్ని కూడా ఇవాళ మనం తెలిసి కనుక్కుందాము. సార్ చెప్పండి సార్, అసలు ఏంటిది న్యూస్లో వస్తున్నది అంత మటుకైనా, లేకపోతే ఇంకేమైనా కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా మీ దగ్గర దీని గురించి? ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది అయితే దీనికి అతీతమైనటువంటి అంశాలు, అంటే అతీతం కాదు, దీనికి ప్యారలల్ గా ఉన్నటువంటి అనేక అంశాలలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జగన్ ప్రభుత్వం హయాంలో అవినీతులు జరిగింది, అక్రమాలు జరిగినాయి. దేవుడు సొమ్మును టిటిడి దేవస్థానం వాళ్ళ సొమ్ముని వైసీపీ ప్రభుత్వం గాని వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు గాని అడ్డగోలుగా దోచుకున్నారు. ఇది వాస్తవం, ఇది కాదనలేనటువంటి సత్యం. ఏంటంటే వైవి సుబ్బారెడ్డి మాట్లాడినటువంటి వీడియో మీరు చాలా మంది చూసే ఉంటారు. తోమాల సీవన్ 2000 ఏంటి, 4000 చేసేయండి, 300 ఏంటి, 800 చేసేసేయండి. అంటే దేవుడి యొక్క సేవలను విచ్చలవిడిగా అడ్డు అదుపు లేకుండా పెంచేయండి అనేటటువంటి ఒక నిర్లక్ష్యంతో వ్యవహరించినటువంటి మాటలు. అట్లా శ్రీవాణి ట్రస్ట్ పేరు మీద అని చెప్పండి టిటిడికి వచ్చినటువంటి డబ్బుని కింద టిటిడిలో రోడ్లకు డ్రైనేజీకి, అంటే తిరుపతిలో కింద, అంటే అందరూ బతుకుతారు అక్కడ, తిరుమల అంటే పైన ఇది దేవాలయానికి సంబంధించింది, అక్కడ రోడ్లకి డ్రైనేజీలకి ఉపయోగించేటటువంటి వ్యవస్థని కానివ్వండి, లేకపోతే గోవిందరాజు దేవస్థానానికి సంబంధించి ఇట్లా అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు టిటిడిలో జరిగినాయి. ఇది వాస్తవం. అయితే మొన్న చంద్రబాబు నాయుడు గారు 19-18 తారీఖు ఇచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్, మాట్లాడినటువంటి మాటల్లో ఆయన చెప్పింది ఏంటంటే, జంతువుల కొవ్వుని కూడా ప్రసాదంలో వాడేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి తీసుకొచ్చారు అని మాట్లాడాడు. సో అక్కడ నుంచి ఈ విషయం అనేది చాలా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ప్రతి ఒక్క హిందువు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏడుకొండల స్వామి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసును రంపంతో కోసినటువంటి తీవ్ర ఆవేదనను కలిగించినటువంటి అంశం ఇది. ఈ అంశంలో వైసీపీ పార్టీ యొక్క పాత్ర ఎంతుంది, జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంతుంది, ఆ అవినీతి ఎంతవరకు జరిగింది, ఆ లడ్డూకి వాడినటువంటి నెయ్యిలో కల్తీ ఎంతవరకు జరిగింది, అందులో యానిమల్ ఫ్యాట్ ఎంతవరకు ఉంది అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పటిదాకా తెలియలేదు. ఇది ఇంకా ప్రశ్నల రూపంగానే ఉంది. సో నేను దీన్ని ఒక ప్రశ్నలు, టీడీపీకి 5 ప్రశ్నలు, వైసీపీకి 5 ప్రశ్నలు, హిందువుల తక్షణ కర్తవ్యం అని మన శివశక్తి మెయిన్ ఛానల్లో నేను ఒక వీడియో కూడా చేశాను దీని మీద. మీరు చూసుంటే అర్థమవుతుంది. ఇప్పుడు లడ్డూలో ఈ యానిమల్ ఫ్యాట్ కలిసిందా కలవలేదా అనేటటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందండి. దాని గురించి మేము పోరాటం చేస్తున్నాము. ఒకవేళ అలాంటిది జరిగితే ఆ సభ్యులందరినీ మొత్తం ఈఓ దగ్గర నుంచి, బోర్డు మెంబర్స్ దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి వరకు ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి జైలులో పెట్టవలసినటువంటి బాధ్యత టీడీపీ ప్రభుత్వానికి ఉంది, టీటీడీ యాజమాన్యానికి ఉంది, శ్యామలరావు గారికి ఉంది. ఒకవేళ వాళ్ళు గనక ఎవరి మీద చర్యలు తీసుకోకుండా దీన్ని కేవలం ఒక న్యూస్ లాగా ప్రజెంట్ చేసేసి, అయ్యో ఇంత అపచారం చేస్తారా, అన్యాయం చేస్తారా అని చెప్పి చేతులు దులుపుకుంటే మాత్రం ఈ పాపం టీడీపీ పార్టీకి కూడా చుట్టుకుంటది, జనసేన పార్టీకి చుట్టుకుంటది, బీజేపీ పార్టీకి కూడా చుట్టుకుంటది అని చెప్పేసి మన హిందువుల యొక్క డిమాండ్ అండి. సార్ ఇప్పుడు మీరు ఇది చెప్పిన తర్వాత నాకు ఒక 2 క్వశ్చన్లు ఉన్నాయి సార్ ప్రస్తుతానికి. మొదటిది ఏంటంటే, ఇప్పుడు ఇంత అన్యాయం అవి జరుగుతున్నప్పుడు అక్కడ పైన టీటీడీ బోర్డులో ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఎవరికి తెలియకుండా ఉండిందా? బోర్డు కాదు, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ లేకపోతే పూజారులు కానీ లేకపోతే పోర్టులో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళెవ్వరికి తెలియకుండా అంత కామ్గా జరిగిపోయిందా? నంబర్ 1. నంబర్ 2 ఏమిటంటే, ఇప్పుడు ఇందాకే నేను జగన్మోహన్ రెడ్డి గారిది ఒక స్పీచ్ విన్నాను.
ఆయన ఏమంటున్నారంటే వీళ్ళు శాంపుల్స్ తీసి పంపించింది అంతా కూడాను మేము బ్లాక్ చేసి పక్కన పెట్టేసిన వాటి శాంపుల్స్ తీశారు తప్ప యాక్చువల్ జరిగినప్పటిది కాదు. సో అది అది దట్ ఈస్ నాట్ అథెంటికేట్ ప్రూఫ్ దట్ దిస్ దిస్ వాజ్ ద రిపోర్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఫ్రాడ్యులెంట్ రిపోర్ట్ అని ఆయన అంటున్నాడు. ఓకే, ఫస్ట్ ప్రశ్న ఏంటంటే ఎవరికి తెలియదా అని చెప్పి అక్కడ ఎంప్లాయీస్ కి యా మీరు అడిగిన ప్రశ్న ఖచ్చితంగా అక్కడ ఎంప్లాయీస్ కి తెలిసే ఉంటదండి. అయితే దీంట్లో కేటగిరీస్ ఉంటాయి. నెయ్యి డిపార్ట్మెంట్ సపరేట్ ఉంటది, శనగపిండి డిపార్ట్మెంట్ సపరేట్ ఉంటది, ఆ ప్రసాదాలు వేరే, వాడా ప్రసాదం సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటది. కేవలం నెయ్యి డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అందరికీ తెలిసే అవకాశం లేదు. 100 మంది ఆ డిపార్ట్మెంట్ లో ఉంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక 10 మంది దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ 10 మంది డబ్బు కమ్ముడిపోయి ఉండొచ్చు, లేకపోతే పార్టీకి భయపడి ఉండొచ్చు. ఏది ఏమైనా తప్పే, రెండు తప్పలే. ఒక ఎంప్లాయీగా దీన్ని బయట పెట్టాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉండి ఇలాంటి అవినీతి, అక్రమం, అన్యాయం, దుర్మార్గం, పాపం జరుగుతున్నటువంటి సందర్భంలో దాన్ని బయట పెట్టినటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి శిక్షార్హుడే. ప్రతి ఒక్క ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించి వాళ్ళని జైల్లో వేయాలనేటటువంటిదే మన డిమాండ్. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు ఇది మేము బ్లాక్ చేసి బయట పెట్టినటువంటి, పక్కకు పెట్టినటువంటి శాంపిల్స్ అని మాట్లాడారు అని అంటున్నారు. నేనైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి అన్ని స్పీచెస్ విన్నాను. ఆయన అలా ఎక్కడా మాట్లాడినట్టుగా నాకు తెలియదు, నేను వినలేదు. ఆయన మాట్లాడినటువంటి అంశం ఏంటంటే ఇది శాంపుల్ టెస్ట్ వచ్చేటప్పుడు జరుగుతుంది, జరిగినటువంటి శాంపుల్ టెస్ట్ లో ఏదైనా ఒక రకమైనటువంటి లోపాలు ఉన్నాయి అంటే దాన్ని తీసి పక్కన పెట్టేస్తారు, అవును పక్కన పెట్టేస్తారు అని. అంటే ఇది లడ్డూలో కలవలేదు అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి చెప్పేటటువంటి ప్రయత్నము అయి అవును ఉండొచ్చు. కానీ ఇక్కడ మనకు వచ్చేటటువంటి ప్రశ్న ఏంటంటే మార్చి 13వ తారీఖు టెండర్లు పిలిచారు, మార్చి 15వ తారీఖు టెండర్లు ఫైనల్ అయినాయి, 15 ఫైనల్ అయినాయి, 25వ తారీఖు, మార్చి 25వ తారీఖు ఆర్డర్ ఇచ్చారు టీటీడీకి నెయ్యి కావాలని. ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలల పాటు ఆర్డర్ సప్లై చేశారా, చెయ్యలేదా? చేస్తే ఎన్ని ట్యాంకర్లు చేశారు? చేసినటువంటి ఎన్ని ట్యాంకర్లను రిజెక్ట్ చేశారు? ఎన్ని ట్యాంకర్లు రిటర్న్ పంపించారు? ఎన్ని ట్యాంకర్ల ల్యాబ్ టెస్ట్ చేశారు? ఎన్ని ట్యాంకర్లను లడ్డూలో వినియోగించారు అనేటటువంటి ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. దానికి సమాధానము చెప్పాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు టీటీడీ ఈవో మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, టీడీపీ పార్టీ మీద ఉంది. జగన్ వాళ్ళ పార్టీ ఏం చెప్పదా సార్? వాళ్ళు ఇప్పుడు అభియోగం వేసినటువంటి వ్యక్తి వేసినటువంటి అభియోగాన్ని నిరూపించాలండి. జగన్ మీద నన్ను అడిగితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు క్రైమ్ చేసినటువంటి వ్యక్తి, మర్డర్ చేసినప్పుడు నేనే మర్డర్ చేశానని ఎందుకు ఒప్పుకుంటాడు? అంటే మీ దగ్గర టీటీడీలో లాగ్స్ అవి ఉంటాయి కదా సార్, ఒక్కొక్క ట్యాంకర్ వచ్చినప్పుడు అని బయట పెట్టాలి కదండి. ఇప్పుడు టీటీడీ బయట పెట్టాలి కదా. అవును, యా యా, బయట పెడితే జగన్మోహన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవాలి. అవును అవును. జగన్మోహన్ రెడ్డి నిరూపించే పరిస్థితిలో లేడు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా శిక్ష వేస్తే ఆ శిక్షను అనుభవించే స్థితిలో ఉన్నాడు ఇప్పుడు. ఓకే, ఒకవేళ టీడీపీ చేసినటువంటి తప్పుడు అభియోగమే అయితే ఆ శిక్ష టీడీపీ అనుభవించాల్సి వస్తుంది. ఓకే. ఇప్పుడు హిందువులకి, భక్తులకి కావాల్సినవి సమాధానాలు, అనుమానాలు, ప్రశ్నలు కాదు. ఒప్పుకుంటా సార్, ఒప్పుకుంటా సార్. ఇప్పుడు సరే, ఇప్పుడు జరిగిపోయింది, అది జరిగిపోయిన దాని గురించి మనం వాళ్ళకి శిక్ష వేయటము ఇది ఒక ఎత్తు అయితే, దీన్ని ప్రక్షాళన చేయటానికి లేకపోతే ఇది ఇట్లాంటి పొరపాట్లు మళ్ళీ ఇన్ ఫ్యూచర్ జరగకుండా ఉండటానికి టీటీడీ బోర్డు ఏమి చర్యలు తీసుకుంటోంది? అండ్ మామూలు జనాలు కూడాను దీన్ని ఒక గుణపాఠం లాగా తీసుకొని మనం ఏం చేస్తే ఫ్యూచర్లో మనకి ఇట్లాంటి మనక్షోభ అనేది, మనస్తాపం అనేది లేకుండా ఎట్లా ఉంటుంది? నేను ఏమంటానంటే, ఈరోజు మేము జూబ్లీ హిల్స్ టీటీడీ దేవస్థానం ఏదైతే ఉందో చాలా పెద్ద దేవస్థానం. జూబ్లీ హిల్స్ లో తిరుమల తిరుపతి వాళ్ళు కట్టించినటువంటి వెంకటేశ్వర స్వామి గుడి అచ్చు తిరుపతి లాగే ఉంటుంది సార్. మీరు చెప్తూ ఉండండి, అంత లోపల నేను మీ ఫోటోలు కూడా అవి పెడతాను పబ్లిక్ కోసం.
ఇక్కడ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి టిటిడి దేవస్థానానికి వెళ్ళి అక్కడ సుమారు ఒక 2,000 మంది 3,000 మంది భక్తులకు చైతన్యం కలిగించే విధంగా మన శివశక్తి తరపు నుంచి నేను గాని మన కార్యకర్తలు గాని హిందూ జనశక్తి ఆర్గనైజేషన్ నుంచి లలిత్ కుమార్, భరతవర్ష అనేటటువంటి ఆర్గనైజేషన్ నుంచి ఆ మన దువ్వాడ శివప్రసాద్, మన అవును సార్. జర్నలిస్ట్ మిత్రులం అందరం ఒక 40 మంది కలిసి అక్కడికి వెళ్ళి ఒక ప్లకార్డ్ ప్రదర్శన చేశాం. క్రైస్తవ ప్రభుత్వ హయాంలో తిరుమల సార్ తిరుపతి దేవస్థానం కనిపిస్తున్నాయా సార్ పిక్చర్స్? కనిపిస్తున్నాయండి. ఓకే ఓకే, జనాలకు చూపెట్టారు. క్రైస్తవ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అవకతవకల విషయంలో, అపరాధం విషయంలో, అపచారం విషయంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేయాలనేటటువంటి సంకల్పం చేశాను. దాని ఆధారంగా మన మిత్రులందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ సారీ మన గోవింద నామాలు, తర్వాత మన ఒక్క నిమిషం అంటే లైన్ లో ఉండండి. నారాయణ కవచం గురువు గారు వద్దిపత్తి పద్మాకర్ గారి ఆశీస్సులతోని వాళ్ళ యొక్క సూచనతోని నారాయణ కవచమును గోవింద నామాలు భజన కార్యక్రమాలు అక్కడ కూర్చొని ఒక 30 మంది కలిసి చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి హిందువులందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఆ దేవాలయంలోనే మైక్ పట్టుకొని మేమంతా ఎక్స్ప్లెయిన్ చేసాం. మన దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులు ఏంటి, దానికి సంబంధించినటువంటి దాన్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి అని అందరినీ పిలిచి చెప్పాము. అందులో ఆ ప్లకార్డ్ లో మేము ఒక 4 డిమాండ్లను ప్రధానంగా చేసామన్నమాట, పెట్టాము. ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయ నాయకులకు రాజకీయాలకు ప్రవేశం లేకుండా చేయాలనేటటువంటి ఉద్దేశం. 2, చట్టపరమైన అధికారము కలిగినటువంటి ధార్మిక బోర్డు ఏర్పాటు చేయాలి. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే హిందూ ధార్మిక మండలి ఏర్పాటు చేయాలి, ధార్మిక మండలి బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. కానీ హిందూ ధార్మిక బోర్డు ఏర్పాటు చేయాలి. ఆ ధార్మిక బోర్డు ఏ విధంగా ఉండాలి అంటే దానికి చట్టబద్ధత కలిగి ఉండాలి. చట్టబద్ధత కనుక లేకపోతే మనం ఎంత కష్టపడి ప్రయత్నం చేసినా అది చిత్తు కాగితాలు డస్ట్బిన్ లోకి వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నం ఉంటుంది. మనం చేసినటువంటి కంప్లైంట్లు కానీ ఏవైనా సరే చట్టబద్ధత కాదు. తర్వాత టిటిడి దేవస్థానంలోనే ఈ గోశాలని చాలా కొన్ని లక్షల ఎకరాల అడవిలో భూమి ఉంటది. దాంట్లో కొంత భూమిని తీసుకుని గోశాలను ఏర్పాటు చేసి అక్కడి నుంచి నెయ్యి గాని పాలు గాని గోవిందుడికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలని అక్కడి నుంచి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో, తర్వాత ఇట్లా అత్యాధునికమైనటువంటి ఒక ల్యాబ్ ని ఏర్పాటు చేసి ఆ ల్యాబ్ లో వెంకటేశ్వర స్వామికి పెట్టేటటువంటి ప్రతి ప్రసాదం నెయ్యి గాని, శనగపిండి గాని, యాలకులు గాని, తర్వాత వడలకు సంబంధించినటువంటి పప్పులు గాని, ఏ విధమైనటువంటి ప్రసాదం వెంకటేశ్వర స్వామికి పెట్టినా దాన్ని పూర్తి పరీక్షలు చేసి అవి ఆర్గానిక్ స్వచ్ఛమైనవి అనేటటువంటి నిర్ధారణ చేసుకునేలాగా ఒక హై క్వాలిఫైడ్ ల్యాబ్ పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో ఈ డిమాండ్లతోని ఈరోజు 2 గంటల పాటు అక్కడ చిన్న నిరసన కార్యక్రమము, ప్రాయశ్చిత్త దీక్ష, నారాయణ కవచ పారాయణము, గోవిందనామాల పారాయణము, భజన కార్యక్రమము, హిందువులను చైతన్యపరిచే విధంగా మైక్ పట్టుకొని దేవాలయం మొత్తం తిరుగుతూ హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడిని వివరించి హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రతి హిందూకి ఉందని వివరించి రావడం జరిగింది. సార్ ఇప్పుడు అక్కడ మీరు జరుగుతున్నంతసేపు గుడికి వచ్చే భక్తులు వాళ్ళ స్పందన అది ఎట్లా ఉంది సార్? 2-3% మాత్రమే స్పందించారండి. మేము ఒక 2,000 మందికి చెప్తే ఒక 20 నుంచి 30 మంది మాత్రమే మేము చేసినటువంటి కార్యక్రమానికి స్పందించి కొంత పాజిటివ్ రియాక్షన్ ఇచ్చారు. మిగతా వాళ్ళంతా వాళ్ళ ఫోటోలలో, వాళ్ళ దేవుడి దర్శనాలలో, వాళ్ళ కార్యక్రమాలలో వాళ్ళు బిజీగా. అది మన హిందువుల యొక్క దౌర్భాగ్యం అనుకోవాలి. ఎగ్జాక్ట్లీ అట్లాగా సార్. ఇట్లాంటప్పుడు కూడా నువ్వు మాట్లాడకుండా దేవుడికి జరుగుతున్న అది దేవుడికి పేరుతోటి నీకు జరుగుతున్న అపచారం, మనకి జరుగుతున్న అపచారం అని అనుకోవట్లేదు వాళ్ళు. ఎందుకంటే ఇవాళ వాళ్ళు మన దేవుడి దగ్గరికి వచ్చారు, రేపు పొద్దున మన ఇంట్లోకి వస్తారు. ఇది వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు సార్. తెలియట్లేదండి, వాళ్ళ అజ్ఞానంలోనూ అమాయకత్వంలోనూ కళ్ళు మూసుకుపోయి ఉన్నారు సార్. అది నేను ఒప్పుకోను సార్. ఎందుకంటే ఈ సెక్యులరిజం భావం మన నరనరాల్లో ఎంత జీర్ణించుకుపోయిందంటే వీళ్ళకి పిచ్చ, అందుకని మాట్లాడుతున్నారు తప్ప ఎందుకంటే నేను చాలా చూస్తున్నాను కదా, మనకు అది లేదు సార్.
ఇప్పుడు ఒక అమ్మ ఒక అమ్మాయి రేపు గురైతే దానికి నినాదం చేయట్లం లేదు. ఈ అదే మీరు చేస్తున్న చోట ఒక సినిమా యాక్టర్ ఎవడైనా రానివ్వండి, ఎట్లా వస్తారు వీళ్ళు జనాలు? కుక్కల్లాగా ఎగబడతారండి. మరి దానికోసం అక్కడికి వస్తున్నప్పుడు నీ ధర్మము ఇది నీ ఇది దిస్ ఈజ్ యువర్ ఫెయిత్ అనేది వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు సార్. అదే కదండి మన దౌర్భాగ్యం, హిందూ ఇవి సమాజం యొక్క దౌర్భాగ్యం. అంటే అదేదో అంటే హిందీలో నాకు తెలుగులో కన్వర్ట్ చేయడం రావట్లేదు కానీ దీన్ని ఆ, సంరక్షించే ఠేకా ఠేకా అంటే తెలుగులో ఏమంటారో కానీ దీన్ని సంరక్షించుకునే బాధ్యత, దీన్ని సంరక్షించుకునే బాధ్యత ఒక 3-4% 4-5% జనాలలోనే ఉంది తప్ప వీఆర్ నోవే రెస్పాన్సిబుల్ ఆర్ వీఆర్ నోవే కన్సర్న్ అన్నట్టు ఉన్నారు సార్. అదే ఉంటుందండి, అది సమాజం యొక్క తీరు అంతే. సో ఇక్కడ ఏంటంటే మనము ప్రతి ఒక్కరికి అడుగు వేయాల్సిన అవసరం లేదండి, ఓటు వేయాలి. ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఆలోచించాలి. అలా ఎగ్జాక్ట్లీ పనిచేసేటటువంటి వ్యక్తులకు సహాయం చేయాలి, వాళ్ళ వెనక ఎగ్జాక్ట్లీ నిలబడాలి. అలా నిలబడితే ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి శివాజీ రాకపోవచ్చు, కానీ శివాజీ వచ్చినటువంటి ఇంటి వాళ్లకు శివాజీకి సహాయం చేయడానికి నువ్వు ఒక కత్తి ఇస్తావా, ఓ డాల్ ఇస్తావా, ఓ గుర్రం ఇస్తావా, ఓ రథం ఇస్తావా, బాగా చక్రం చెప్పారు, ఇస్తావా బాగా చెప్పారు. అనేటటువంటి ఒక సహాయ సహకారాలు, ఒక సలహా సూచనలు, మోరల్ సపోర్ట్, ఎథికల్ సపోర్ట్, లీగల్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతి హిందూ మీద ఉంది. సార్ ఇదే గనక ఒక క్రిస్టియన్ లేకపోతే ముస్లిం దగ్గర జరుగుంటే వాళ్ళందరూ ఆఖరికి చీఫ్ జస్టిస్ కానీ పెద్ద పెద్ద పోస్టుల నుంచి కానీ మన వైస్ ప్రెసిడెంట్ ఆయన హమీద్ అన్సారీ కూడా వచ్చాడు సార్ వాళ్ళ విషయంలో ఏదో పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేసేవాళ్ళు. మన దగ్గర అన్నిటికీ డిప్లొమసీ ఫస్ట్ ఇంట్లో నుంచే మొదలవుతుంది అనమాట. నువ్వెందుకు వెళ్తావు కూర్చో వెనకాలకి అన్నప్పుడు సరే నేను వెళ్ళను, ఇదిగో రాబాయ్, $100 $100 తీసుకో, చెయ్యి, నువ్వు చెయ్యి, మేము ఉన్నాము అనే అనే ధైర్యం ఏమీ ఇవ్వట్లేదు సార్ వీళ్ళు మనకి. అవును, అన్నీ మనమే చేయాలి. నేను ఇంట్లో కూర్చొని టీ తాగుతూ నేను ఫ్రూట్స్ అనిపిస్తానంటే ఫ్రూట్స్ అనిపిస్తావు, రేపు పొద్దున బ్రిక్ బ్యాట్స్ అనిపిస్తావు నువ్వే. అవును. సరే ఇప్పుడు ఇంకా వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడటం అయిపోయింది కానీ ఇప్పుడు ఆ, నా ఇంకో ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మీరు ఇవాళ చేసిన నిరసన బాగుంది కానీ ఇన్ ఫ్యూచర్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? దీన్ని లేకపోతే ప్రతి నెలలో 2 సార్లు కనీసం ప్రతి దేవాలయం దగ్గర హిందూ దేవాలయాలను ప్రభుత్వ ప్రబంధ హస్తాల్లో నుంచి విడిపించాలి అనేటటువంటి నినాదంతోనే ముందుకెళ్తాం. ఇప్పుడు ఆ, నేను కానీ లేకపోతే మా లైక్ మైండెడ్ పీపుల్ కొంతమంది మేమేమనుకుంటున్నాం అంటే ఈ ఇంకో రాబోయే వీక్ 10 డేస్లలో ఒక పెద్ద హోమం చేస్తున్నాం. అది అది ఏం చేయాలనుకుంటున్నాం ఆ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ మీటింగ్లో చెప్తాను మీకు నేను. కానీ ఒక హోమం చేసి దీనికి ప్రక్షాళనగా అంటే ఇప్పటికి ఈ లడ్డు ఎంతమంది తిన్నారు, మనకి కొంచెం పాపం అంటుంటుంది అని అనుకుంటే వాళ్ళకి జనరల్గా అయితే మనకు అంటదు. నిన్న నేను ఒక వీడియో చేశాను దీని మీద. సో ఎందుకంటే అది తెలియకుండా అఫ్ కోర్స్ తెలిసి తెలియకుండా ముట్టుకున్న మంట కాలుతుంది, తెలిసి ముట్టుకున్న మంట కాలుతుంది, ఒప్పుకుంటా. కానీ కానీ ఏంటంటే మనము మన సోల్ క్లీన్ చేసుకోవటానికి మనకి మనము ఆ, ఇదేంటి ఒక మంత్రం, గాయత్రి మంత్రం అవ్వచ్చు, ఏదైనా మంత్రం తీసుకొని దాన్ని రోజుకి ఇన్నిసార్లు అని 11 సార్లు చేస్తూ ఉంటుంటే 11 రోజులు అట్లా కొంచెం మీకులో మీకు క్లీనింగ్ అవుతుంది. ఒకటి నంబర్ 1. నంబర్ 2 ఏమిటంటే మనం హోమం చేసి మనం ప్రకృతికి ఆ శక్తి ఇచ్చామనుకోండి, అపోజిషన్ వాళ్ళు ఎవరు ఉన్నారో కానీ వాళ్ళకి అది బాగా గట్టిగా కొడుతుంది అని నమ్ముతున్నాం కాబట్టి మేము అట్లాంటివి చేద్దామని అనుకుంటున్నాము. సో మీరు అట్లాంటివి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? హోమం కాదు కానీ బట్ ఇంకేమన్నా మీరు ప్లాన్ చేస్తున్నారా? ఇప్పుడు హోమం చేసేటటువంటి వాళ్ళు చేస్తున్నారండి, యా, వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేస్తున్నాము. ప్రతి స్వామీజీలు దీని గురించి మాట్లాడుతున్నారు, ఆలోచిస్తున్నారు. ఎవ్రీబడి డూయింగ్ సంథింగ్. ఓకే, అయితే హోమాల కన్నా మేం చేసేటటువంటిది అవేర్నెస్ అండి. యా, హిందుత్వం ఇప్పుడు హోమం చేయడం వల్ల మళ్ళీ ఏం చేస్తున్నారంటే హిందువులు, నేను దీన్ని కొంచెం కఠినంగా చెప్పాల్సి వస్తుంది.
ఈ చెప్పండి. హోమం చేసేసి ఆ హోమంలో కూర్చొని ఆ హోమ బూడిద తీసి నెత్తి మీద రాసేసుకొని దండం పెట్టుకొని నేను చేసిన పాపం పోయింది, ఇంకా పర్లేదు అయిపోయింది, మర్చిపోతారు ఇంకా. అది కుదరదు సార్. హోమంలో అదే కర్త మీరు అవ్వాలి సార్. కర్త మీరు అయితే గానీ మీకు పోదు అది పాపం. నేను ఏమంటానంటే ఆ బూడిద రాసేసుకొని నేను ఇది జగన్ గవర్నమెంట్ చేసిన తప్పు అయిపోయింది, టిటిడి చేసిన పాపం పోయింది, నేను తిన్న పాపం పోయింది, అయిపోయింది. ఫ్రెష్ పోదు సార్, నీట్ గా పోదు సార్. కడిగేస్తాం సప్పెట్టి, ఇంకా ఫ్రెష్ గా ఇంకా వాట్ నెక్స్ట్ అయిపోయింది కదా. అది కాదండి, అది అది కాదు, అది అవేర్నెస్. కాదు. అవేర్నెస్ ఉండాలి. అవేర్నెస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు ద పీపుల్, హిందూ పీపుల్. ఇంకా హిందువులకి అసలు దేవాలయ వ్యవస్థ అంటే ఏందో తెలియదు, దేవుడు అంటే ఏందో తెలియదు, ధర్మం అంటే ఏందో తెలియదు, దేశం అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు దేవరా సినిమా వస్తే తెలుస్తుంది మీకు, ఎల్లుండి ఒక 4 రోజుల తర్వాత. అసలు మామూలుగా ఉండదు అసలు. ఆ, అసలు తిరుపతి లడ్డు ఇష్యూ మర్చిపోతారు హిందువులు దేవరా సినిమా వస్తే. ఆ, పీపుల్, మ- ఎన్టీఆర్ ఫ్యాన్స్, దిస్ ఈస్ ద సాడ్ రియాలిటీ. ఓజీ సినిమా వస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్ని మర్చిపోతారు. సో సినిమాలలో, ఎంజాయ్మెంట్లలో, పార్టీలలో, లవ్లని, పార్కులని, పబ్బులని, దీంట్లో జీవితాలని మొత్తం కరిగిచ్చేస్తున్నారు. సార్. యవ్వనాల్ని కరిగిచ్చేస్తున్నారు, ధనాన్ని కరిగిచ్చేస్తున్నారు, శక్తిని, సమయాన్ని కరిగిచ్చేసి 40 సంవత్సరాల తర్వాత కుంగి కృషించిపోయి, మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఈ గత 20 years గా 40+ అంటే వాడికి ఏ రోగం లేదంటే వాడికి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ ఇవ్వచ్చు. అవును, అవును. అంటే అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు, అందులో ఎక్కువగా హిందువులు. ఎందుకంటే వాడు వయసులో ఉన్నప్పుడు వాడు సిగరెట్లు, గుట్కాలు, పాన్లు, తంబాకులు వాటికి వీటికి అలవాటు పడిపోయి అలా సినిమాలు, షికార్లు, హెల్త్ కాన్షియస్ లేకుండా ఛాయలు, సమోసాలు తినేసి తినేసి హెల్త్ అంతా పాడు చేసుకొని 40 తర్వాత వాడు ఏం చేయగలుగుతాడండి సమాజానికి? దిస్ ఇస్ ద సాడ్ రియాలిటీ. ఈ అవేర్నెస్ తీసుకుని రావాలి హిందూ సమాజంలో అనేటటువంటిది మా ప్రయత్నం. అవును సార్. అందుకనే అంటే ఇది ఒక మనిషి వల్ల కానీ, ఒక సంస్థ వల్ల కానీ జరిగే పని కాదు ఇది. సో అందుకని ప్రతి హిందూ బాధ్యత అని చెప్తున్నాం కదండి మేము. ఎగ్జాక్ట్లీ, అందుకని అందరం అన్ని రకాలుగా చేసి దీన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలి అని చెప్పి నా ఉద్దేశము. అఫ్ కోర్స్ నేను ఐ ఫీల్ దట్ మీ ఉద్దేశం కూడా అదే అనుకుంటున్నాను. సో మనం అదే దిశగా పోదాం. మనం మళ్ళీ నేను ఒకసారి ఏం హోమం చేద్దానో, ఎంతమంది చేయాలి, ఇండియా మొత్తమా, వరల్డ్ మొత్తమా, ఏ టైంలో, అవన్నీ మీకు డీటెయిల్స్ నేను మళ్ళీ వచ్చే మీటింగ్లో చెప్తాను సార్ నేను మీకు. రైట్. జై శ్రీరామ్. జై భారత్ మాతాకి శ్రీరామ్, జై శ్రీరామ్. రుద్రాయ సుతల రుద్రాయ మహాతల రుద్రాయ సదాతల రుద్రాయ